సుప్రసిద్ధ మీడియా మాధ్యమ నిర్మాత రామోజీరావు గారి జయంతి సందర్భంగా రామోజీ ఎక్సలెన్సీ అవార్డులు ఇచ్చారు. ఇది భారతదేశంలో వేరు రంగాలకు చెందిన ప్రముఖులందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉంది అని చెప్పి తప్పనిసరిగా చెప్పాలి. ఇంజనీరింగ్, సైన్స్, ప్రజాసేవ, గ్రామీణ అభివృద్ధికి సంబంధించిన సేవ, వ్యాపారం, భాష, సంస్కృతి, కళలు, వాణిజ్యం, జర్నలిజం, వీటన్నిటికి సంబంధించినటువంటి అత్యంత ఉన్నత స్థాయి ప్రమాణాలతో పనిచేసినటువంటి వాళ్లకు ఈ అవార్డులు ఇవ్వడం మనం గమనించాం. ఈ అవార్డు గ్రహీతకు ఒక ప్రశంసాపత్రం, ఒక జ్ఞాపికతో పాటు 10 లక్షల రూపాయల నగదును కూడా అందించారు. జాతీయ స్థాయిలో ఇంత ఉన్నత స్థాయి అవార్డులు ఇవ్వడం ఏ ప్రైవేటు సంస్థ కానీ మీడియా హౌస్ కానీ చేయడం లేదు. నేను ఉన్నత ప్రమాణాలతో అని అన్నది కేవలం 10 లక్షల రూపాయల డబ్బును దృష్టిలో పెట్టుకొని అనడం లేదు. వారు ఎంపిక చేసుకున్నటువంటి వ్యక్తులు చేసిన గొప్ప కార్యక్రమాలు అట్లాంటివి. దానికి 900 మంది, ఈ వివిధ రంగాలలో పనిచేసినటువంటి 900 మంది జీవన సాఫల్యాన్ని చేసినటువంటి కార్యక్రమాలను పరిశీలించి వాళ్ళ ప్రొఫైల్స్ అన్నింటిని పరిశీలించిన తర్వాత ఈ 7గురిని వాళ్ళు ఎంపిక చేశారు. ఆ కమిటీ ఎంపిక చేసింది. దీన్ని బట్టే దాని వెనుక ఎంత కృషి చేశారో మనకు తెలుస్తున్నది. ఒక అంతర్జాతీయ స్థాయి నాణ్యతతో పనిచేసినటువంటి వాళ్ళు మనకు కనిపిస్తున్నారు. ఒక చినాబ్ వంతెన కోసం 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు పనిచేసినటువంటి ఒక ఇంజనీర్ కానీ, అట్లాగే వాణిజ్యంలో అత్యంత ఒక దివ్యాంగుడైనటువంటి వ్యక్తి, పుట్టందుడైనటువంటి ఒక వ్యక్తి, ఆయన రంగంలో సాధించినటువంటి అత్యున్నత కృషి కానీ, 9 గిరిజన భాషలకు లిపిని సంతరించి ఆ గిరిజన భాషల అభివృద్ధికి కృషి చేసినటువంటి ఒక మహిళ గురించి కానీ, ఇలా వేరు రంగాల్లో వాళ్ళు సాధించినటువంటి విజయాన్ని, సాధించిన గొప్ప విశేషాలను పరిశీలించినట్టయితే వాళ్ళు అత్యున్నత ప్రమాణాలకు ఎంత ప్రాధాన్యం ఇచ్చారో మనకు తెలుస్తున్నది. ఈ పురస్కారాల వల్ల ఆయా రంగాలలో పనిచేసేటటువంటి వాళ్ళు ఇంకా ఉత్సాహంతో, చాలా ఉన్నత ప్రమాణాలతోటి ఉన్నతంగా పనిచేయాలని చెప్పి కోరిక వాళ్ళకి కలుగుతుంది. ఇది చాలా అవసరమైంది. రామోజీరావు గారు అంటే కేవలం ఈనాడు పత్రికని మాత్రం ఎవరు పరిమితం చేయలేరు. కేవలం మీడియా మొఘల్ అని మాత్రమే ఆయన పరిమితం చేయడం కుదరదు. రకరకాల పరిశ్రమల్లో ఆయన విజయాన్ని సాధించారు. వీటన్నిటికి మించి అన్నదాత అనే పత్రిక ద్వారా వ్యవసాయ రంగానికి ఈనాడు గ్రూప్ అందిస్తున్నటువంటి సేవలు మనం ఎప్పటికీ మర్చిపోలేము. ఇదొక్కటే కాదు, అటు వాణిజ్యానికి, వ్యాపారానికి సంబంధించిన అన్ని వ్యాపారాలకు ఊతమిచ్చేలాగా ఉన్నటువంటి మార్గదర్శి కానీ, ఒక పచ్చళ్ళ కంపెనీ కానీ, ఇంకా వేరు రంగాలకు చేసినటువంటి సేవలు ఎప్పుడూ మర్చిపోలేము. ముఖ్యంగా భాషా సాహిత్యాలకు ఈనాడు గ్రూప్ చేసినటువంటి గొప్ప కృషిని, దాదాపు 40 ఏళ్ల పాటు వాళ్ళు చేసినటువంటి కృషిని మనం మర్చిపోలేము. 40 ఏళ్ళని ఎందుకు అనుకుంటానంటే, ఈనాడు పుట్టి 50 ఏళ్ళు దాటింది. కానీ 40 ఏళ్ల కృషి అని నేను దేని దృష్టిలో పెట్టుకున్నాను అంటే, చతుర విపుల పత్రికలు కథా సాహిత్యానికి, నవలా సాహిత్యానికి చేసినటువంటి అత్యున్నతమైన కృషిని ఎప్పటికీ మర్చిపోలేము. ఆ సాహిత్య సేవ తెలుగు సాహిత్యం ఉన్నంతకాలం ఎక్కువ కాలం ఉంటుంది. అట్లాగే నిన్నటి సభలో జరిగినటువంటి నిఘంటు నిర్మాణం అన్నది రామోజీరావు గారి చిరకాల వాంఛ. నాకు ఈనాడు జర్నలిజం స్కూల్లో కొన్నాళ్ల పాటు పాఠాలు చెప్పేటటువంటి సదవకాశం నాకు కలిగింది. నా పుస్తకం ఒకటి, రైతు మహాభారతం పుస్తకాన్ని రామోజీరావు గారు ఆవిష్కరించారు ఆయన ఛాంబర్లో. ఈ అనుబంధం మాత్రమే కాకుండా 1986లో నేను
ఈనాడు పత్రికలో సబ్ ఎడిటర్గా పోవడానికి నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఆ ఇంటర్వ్యూలో నేను ఎంపికయ్యాను. నాకు ఉన్నటువంటి వ్యక్తిగత కారణాల వల్ల నా పరిశోధన కుంటుపడుతుందనే కారణం వల్ల నేను ఆ ఉద్యోగంలో చేరలేదు, అది వేరే విషయం. కానీ ఇక్కడ నేను గమనించినటువంటి విషయం ఏంటంటే, భాషా సాహిత్యాలకు సంప్రదాయ కళలకు ఆయన అత్యంత ఉన్నత ప్రమాణాలతో కూడినటువంటి ఒక పురస్కారాన్ని ఇవ్వటం కూడా దీని వెనుక రామోజీరావు గారి అందించినటువంటి స్ఫూర్తి ఉన్నదని చెప్పడం నా ఉద్దేశం. అంతేకాదు, నిన్న విడుదలైనటువంటి నిఘంటువు 1,00,000 పదాలతోటి తెలుగు నిఘంటువు అన్నది కూడా ఆయన చిరకాలంగా ఆయనకున్నటువంటి ఒక స్వప్నం. ఈ నిఘంటువుకి సంపాదకత్వం బాధ్యత వహించినటువంటి రంగనాయకులు గారిని నేను కలిశాను. వారు కూడా కొన్ని ఎంట్రీస్ అంటే కొన్ని ఆరోపాలు తయారు చేయమని నన్ను కోరినారు కూడా. నేను కూడా చేయడానికి అంగీకరించి తీసుకున్నాను. కానీ నాకున్న వేరే బాధ్యతల వల్ల ఆ పనిని నేను చేయలేకపోయాను, అది వేరే విషయం. కానీ అత్యున్నత ప్రమాణాలతోటి సాంకేతికంగా కూడా అత్యున్నతంగా ఈ నిఘంటువు బయటకు వస్తున్న సంగతి నాకు తెలుసు. నిన్న ఆవిష్కరించినవి కేవలం ఒక వాల్యూమ్ మాత్రమే. అట్లాగే ఇంగ్లీష్ టు తెలుగు నిఘంటువు కూడా ఒక వాల్యూమ్ వచ్చింది. ఈ రెండు కూడా మూడు సంపుటాలు వస్తాయని చెప్పి తెలుస్తున్నది. దానికి కొంత సమయం కూడా పట్టవచ్చు. దేశంలో అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి నాయకులను, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వాళ్ళను ఈ కార్యక్రమానికి పిలిపించి అలాంటి పెద్దల చేత ఈ పురస్కారాలు ఇప్పించడం కూడా చాలా గొప్ప విశేషం అని చెప్పాలి. భారత ఉపరాష్ట్రపతి, భారత మాజీ ఉపరాష్ట్రపతి, అట్లాగే 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి వచ్చారు. అట్లాగే తెలుగులో ఉన్నటువంటి తెలుగువారైనటువంటి కేంద్ర మంత్రులు వచ్చారు, గవర్నర్ వచ్చారు, మాజీ గవర్నర్లు వచ్చారు. ఇలా తళతళ మెరిసిపోతున్నటువంటి ఒక గెలాక్సీ మనకి అక్కడ కనిపించింది. దీనివల్ల నేను ఇవి ఉన్నత పురస్కారాలు అని అనడం లేదు. వారు ఎంపిక చేసినటువంటి గొప్ప వ్యక్తులను దృష్టిలో పెట్టుకొని ఇవి అత్యున్నత పురస్కారాలని చెప్పాను. అంతేకాకుండా జాతీయ స్థాయిలో ఒక జ్ఞానపీఠ అవార్డుతో సమానంగా, ఒక సరస్వతి సన్మానంతో సమానంగా ఈ అవార్డుని మనము తృణాత్మకంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా జాతీయ స్థాయిలో వేరు రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళను ఈ అవార్డులకు ఎంపిక చేయడం అనేది కూడా ఒక ముఖ్య విషయంగా గమనించాలి. అంతేకాకుండా స్త్రీ పురుష సమానత్వాన్ని కోరే విధంగా సగం మంది ఇందులో మహిళలు ఉన్నారు. ఆయా రంగాల్లో కృషి చేసినటువంటి పురుషులు ఉన్నా కూడా మహిళలకు కూడా అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో వారు మహిళలను సగం మందిని ఎంపిక చేశారు. రామోజీ గ్రూపులో సగానికి పైగా మహిళలే అక్కడ మేనేజ్మెంట్ బాధ్యతలు నిర్వహిస్తూ ఉండటం కూడా అక్కడ మనం గమనించాల్సినటువంటి ముఖ్య విషయం. ఇన్ని ప్రత్యేకతలను సంతరించుకున్నటువంటి ఈ సభలో రామోజీ ఎక్సలెన్సీ అవార్డులు ప్రదర్శించడం అన్నది చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాను. ముఖ్యంగా భాషా సాహిత్య రంగాలకు చెందినటువంటి నేను ఈ అవార్డులు చాలా గొప్పవే అని చెప్పి, చాలా జాతీయ స్థాయి ఉత్తమ పురస్కారాలని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతర బంధుమిత్రులకు షేర్ చేయండి. దీనివల్ల నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎంతోమంది మిత్రులు దీన్ని ఉచితంగా చూసేటటువంటి అవకాశం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసినటువంటి వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది.